గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి మత్స్యకారులకు నాణ్యమైన చేపలను పంపిణీ చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. చెరువులకు మనుషులకు అవినాభావ సంబంధం ఉందని, చెరువులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గణపురం మండలంలోని గణపురం రిజర్వాయర్లో 100% రాయితీతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని గణప సముద్రంలో చేప పిల్లలను వదిలిపెట్టారు. మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి సీతక్క, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. చెరువులను కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల్లో గొర్రెలిస్తే 700 కోట్ల కుంభకోణం, పిల్లలు పోతే పిల్లలలో కమిషన్, ఆ చెర్ల పిల్లలు పోతే పిల్లలు అవి పెంపయ్యే పరిస్థితిలో ఉండేది. కనుక ఈరోజు ముదిరాజు కులానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట ఇచ్చి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో శ్రీహరిని కానీ 3 టికెట్లు ఇచ్చాం ముదిరాజు కులస్తులకు. పర్కాలలో కూడా ముదిరాజుకి ఇస్తానంటే ముదిరాజు కులస్తుడే వెనుకకు వేయండి కొద్దిగా. మేమిద్దరం సీతక్క మేమిద్దరం అనుకొని మన ముఖ్యమంత్రి గారికి చెప్పాం. ఆయన అంటే రాలే. మన డాక్టర్ సాబ్ శ్రీనివాస్ గారు, సీతక్క కూడా సత్యన్న తీసుకురా ముదిరాజుకి ఇద్దామని అంటే తీసుకొని పోయినాం. అంటే మీ ముదిరాజులకు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇది. రేపు రాబోయే క్యాబినెట్ లో కూడా మన ముఖ్యమంత్రి గారికి మంత్రిగా ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉన్నది. అనేక రకాలుగా ఈ పిల్లలు కూడా ఇవాళ పోస్తుంటే మంచిగా మనము అదేంటి మాటకు చిన్న చేపలు పట్టుకొని వండుకొని తిన్నట్టు మావులు చాలా చక్కగా వండుకొని తినే చేపలను మనము పోసాం. ఎక్కడ కూడా అవినీతి జరిగినా ఈ ప్రభుత్వం క్షమించది. నిజంగా చేపల పంపిణీ గతంలో చూసినా, నేను ఇప్పుడు చూసిన, కానీ గతంలో వచ్చిన చేపలలో చాలా స్మెల్ వచ్చేది. పంపిణీ జరుగుతుంటేనే స్మెల్ కనబడేది, అది ఇంత కనబడేది. అవి పోసిన దాంట్లో ఎన్ని ఉన్నాయో ఎన్ని పోయినాయో కూడా తెలిసేది కాదు. కానీ ఈరోజు ఒక స్పష్టంగా అట్నే ఇట్లా ముట్టుకున్నా కూడా ఎక్కడ ఏం లేకుండా, ఇప్పుడు అట్లే పోసి వచ్చినాం, అట్లే ఉన్నాయి, చేతులు కూడా ఏం చేయలే అట్లా, కానీ అంత అద్భుతంగా ఉన్నాయి. మరి ఇవి రావడానికి కొద్దిగా లేట్ అయినా కూడా కృషి చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మత్స్యశాఖ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోదరుడు మెట్టుసాయి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ప్రతి చెరువులలో మరి చేపలు అనేది అవసరము. ఎందుకంటే ఆరోగ్యానికి చేపల ఫుడ్ అనేది అంటే మనకు మంచి ఆహారం కూడా, ఒంటికి ఫ్యాట్ లేకుండా ఇచ్చేటువంటి ఆహారం. అదే కాకుండా వేలాది మరి మన ముద్రాజు కావచ్చు, బెస్త కావచ్చు, మత్స్యశాఖ కుటుంబాలకు ఇన్కమ్ కూడా. అందుకనే ఈ చేపలకు చెరువుకు అనుబంధం ఉంది, చెరువులకు రైతులకు అనుబంధం ఉంది, చెరువులకు బతుకమ్మ పండుగకు అనుబంధం ఉంది. అంతిమంగా చెరువులను కాపాడుకోవడం మన అందరి బాధ్యతగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఏ ఒకరిద్దరి కబ్జాల కోసము మరి ఇంతమంది ఉపాధిని, ఇంత సంస్కృతి సాంప్రదాయాలతో ఆడేటువంటి బతుకమ్మ పండుగలకు కూడా చెరువులు దొరకనటువంటి పరిస్థితి. అదే విధంగా మనది మరి ముఖ్యంగా ఈ రాజ్యంలో మనలాంటి ఓరుగల్లు రాజ్యంలో గొలుసు కట్ల చెరువులు, దాని వెనుక పంటలు పండించుకునేది. గతంలో అయితే మన చిన్నతనంలో చెరువుల నుంచే నీళ్లు తాగేది, అదేవిధంగా బట్టలు వెండుకునేది. మరి అన్నిటికీ కూడా చెరువే మన జీవనాధారం. ఇవాళ హైదరాబాద్ సిటీలో కూడా హైడ్రా రావడానికి మరి రేవంత్ రెడ్డి గారు ఆ కృషి చేస్తే దాని మీద మట్టి పోస్తున్నారు ఆయన మీద. ఇవాళ మరి ఆ నీళ్లు ఎటు పోయేటి అటు పోకుండా ఇప్పుడు ఊర్లో ఉన్నది, ఊర్ల నుంచి వచ్చే నీళ్ళు ఎటు పోవాలి, చెరువుకు పోవాలి, లేదా గుట్టల నుంచి వచ్చే నీళ్ళు చెరువులో పోవాలి. మరి చెరువులన్నీ పూర్తి చేసిన తర్వాత ఏడికి వస్తాయి నీళ్లు? ఊళ్ళ మీదకి వస్తాయి కదా. మరి అట్లా 100 మంది ఎవరో ఒకరిద్దరు చేసే తప్పులకు 100 మంది బలవడం ఎందుకు? కాబట్టి అందరూ కూడా ఈ ఊర్లలో కూడా ఇలాంటి కబ్జాలు లేకుండా ఊరంతా ఒక కమిటీ వేసుకోవాలి. మన దగ్గర అయితే మత్స్యశాఖ ఉంది, మీ బాధ్యత కూడా ఈ చెరువులను కాపాడుకుంటేనే మన యొక్క జీవనాధారం.